హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాధాదేవి కిచెన్. నేను మీ కృష్ణ. ఈరోజు మనం పండుమిర్చి గోంగూరతోటి చక్కని పచ్చడి తయారీ విధానం చూద్దామండి. ఒకసారి చేసి పెట్టుకున్నామంటే సంవత్సరం పాటు నిల్వ ఉండటమే కాదు, మనకి ఎన్ని కూరలు ఉన్నా కూడా ఒక్క ముద్దలోకి ఇలా రోటి పచ్చడి కానీ నిల్వ పచ్చడి కానీ తింటే ఆ సాటిస్ఫాక్షనే వేరు. ఇది చేసుకోవటం చాలా ఈజీ పద్ధతిలో చూపించాను, మీరు కూడా చూడండి. దీనికోసం పచ్చల గోంగూర అని దొరుకుతుంది. మీరు మామూలు గోంగూరతో కూడా తయారు చేసుకోవచ్చు. మాకు ఇలా పచ్చల గోంగూర అని రోడ్ల వెంబట ఇలా ఇళ్ళ వెంబట మార్కెట్లో కూడా దొరుకుతుంది. నేను దీన్ని తీసుకున్నాను. మీరు మామూలు గోంగూరతో కూడా ట్రై చేయండి. దీన్ని కలుపు మొక్కలు కాస్త బాగలేని ఆకంతా ఏరి శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని తేమ అస్సలు లేకుండా చూసుకొని ఇలా తీసుకోవాలి. తర్వాత ఒక అరకిలో పండు మిరపకాయలు తీసుకోవాలి. 70 గ్రాముల చింతపండును తీసుకోవాలి. పండుమిర్చిని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని మనం ఆరపెట్టుకున్న గోంగూరని వేసుకొని వేయించుకోవాలి. ఈ గోంగూర పచ్చడి చాలా బాగుంటుందండి. ఇది అసలు ఆయిల్ లేకుండా మామూలుగా ఖాళీ ప్యాన్లో మట్టి కుండల్లో వేయించుకొని పచ్చళ్ళు పెట్టేవారు మా పెద్దవాళ్ళు. అసలు 2 సంవత్సరాలు కూడా నిల్వ ఉంటుందో ఆ పద్ధతిలో చేసుకుంటే. మనం అన్ని సంవత్సరాలు అంత ఓపిక చేయలేము, అన్ని సంవత్సరాలు కూడా తినలేమనుకోండి. మనం ఇలా ఆయిల్ వేసుకొని దీన్ని కొంచెం వేయించేసుకోవాలి. ఇది మనం వేయిస్తుంటేనే చూస్తున్నారు కదా, ఈ కలర్లోకి చేంజ్ అయిపోతుంది. ఇలా వేయించుకోవాలి. ఇలా వేయించేసుకొని దీన్ని ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి. కంప్లీట్గా ఈ కలర్ వచ్చాక ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని చల్లారనివ్వాలి. తర్వాత మిక్సీ జార్లో ముందు మనం కట్ చేసుకున్న పండుమిర్చిని వేసుకోవాలి. గోంగూర కూడా అరకిలో ఉంటుందండి, నేను చెప్పడం మర్చిపోయాను. అరకిలో పండుమిర్చికి అరకిలో గోంగూర సరిపోతుంది. తర్వాత 70 గ్రాముల చింతపండుని ఈనెలు లేకుండా శుభ్రం చేసి వేసుకొని రాళ్ల ఉప్పు చిన్న కప్పు, పావు కప్పు వేసుకోవాలి, సరిపోతుంది. ఇది మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం కచ్చాపచ్చాగా ఉన్నప్పుడు మనం వేయించి గోంగూరను వేసుకోవాలి. ఇది కంప్లీట్గా చల్లారి ఉండాలి. ఇది కూడా వేసేసుకొని ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఎంత బాగుందో చూడండి కలరు. అసలు దీని టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని పోపు పెట్టేసుకుందాము. స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టేసుకొని ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ చేసిన పచ్చడిలో కొంచెం మాత్రమే నేను పోపు వేస్తున్నాను, మిగిలిందంతా జాడీలో స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు పోపు గింజలు పచ్చిశనగపప్పు, ఆవాలు, మినపప్పు టేబుల్ స్పూన్ చొప్పున వేసేసుకొని అవి వేగాక వెల్లుల్లి రెబ్బలు ఒక 10-12 వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. తర్వాత 2 ఎండుమిర్చిని కూడా కట్ చేసి వేసుకొని వేయించుకోవాలి. తర్వాత మనం మిక్సీ చేసుకున్న పచ్చడినంతా వేసేసుకొని ఆయిల్ చక్కగా పట్టేలాగా దీన్ని మిక్స్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఆయిల్ అంతా మనకి పచ్చడిగా పడుతుంది. అప్పుడు మీకు నచ్చితే ఇంగువని యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఆముదం వేస్తారు, ఇది పాడవకుండా ఉండటానికి. మెంతిపిండి కూడా వేస్తారు. నేను కొంచెం మెంతిపిండిని మాత్రమే యాడ్ చేస్తున్నాను, కొంచెం పచ్చడి కనుక. నిలువ ఉండాలి అనుకున్నప్పుడు మీరు కొంచెం ఆముదం కూడా యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది దాని టేస్ట్ కూడా. ఇప్పుడు ఈ మెంతిపిండి కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటం. అని వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే అసలు సూపర్ అంటే సూపర్ అనాల్సిందే, అంత బాగుంటుంది టేస్ట్. ఈ గోంగూర పచ్చడికి సినీ సెలబ్రిటీస్ కూడా ఫ్యాన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు, అంత బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. పండుమిర్చి సీజన్ కూడా అయిపోవస్తుంది దాదాపు. మీరు దొరికితే తప్పకుండా ఇలా ట్రై చేయండి. మామూలు గోంగూరతో అయినా సరే ఈ పచ్చడిని ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇలా మిగిలిందంతా ఒక జాడీలో పెడితే ఖచ్చితంగా సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. బయట ఉన్నా కూడా చక్కగా సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. మీకు కూడా ఈ వీడియో నచ్చితే కనుక మీరు కూడా ఈ పచ్చడిని ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో, టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.